గుజరాతీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. వేర్ ఆర్ యు ఫ్రమ్? We are basically from Gujarat, but we are staying here since many years. So we have put up a stall at Parade Grounds for the Kite Festival, and we have brought all the traditional Gujarati What type of food you play? we have Khaman Dokla, Khandvi, Patra, Kachori, Rabdi, and Khichya Papad. All these are traditional Gujarati items. You can have here, come here and enjoy our food at stall number 19 at Parade Grounds. Receiving good or bad this place? No, this is nice. Like all of them are liking our food also, and the response is also very nice. We would specially like to thank the organizers for giving us this great opportunity. It was a very wonderful experience. This is our first time and we loved it. Thank you. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే దాని వెనకాల ఖచ్చితంగా చాలా మంది కృషి అయితే ఉంటుంది. దానిలో భాగంగా క్లిక్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమంలో కన్వీనర్ గా ఉన్నటువంటి లిబీ బెంజమిన్ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను కేరళ నుంచే నేను తెలుగు అర్థమవుతుంది కదా. యా, క్లిక్ అంటే అసలు క్లిక్ అంటే అర్థం ఏంటి? అసలు క్లిక్ అబ్రివేషన్ ఏంటి? కల్చర్, లాంగ్వేజ్, ఇండియన్ కనెక్షన్స్. దానికంటే రకరకమైన కల్చర్లు ఉన్నవారు, రకరకమైన రాష్ట్రం నుంచి ఉన్నవారు అందరినీ కలిసి ఒక గొడుగు కింద తీసుకురావడము, వారి సంప్రదాయాన్ని మరీ అంత మేలుపరిచే విధంగా ఒకరొక్కరు మధ్యలో ఉన్న సత్సంబంధాలు పెంచే విధంగా తయారు చేయడానికి క్లిక్ అని సంస్థ పెట్టుకున్నాం. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లో ఇంత ముందు ఇది 5వ సారి అని జరుగుతున్నది, 4వ సారి జరుగుతుంది. గతంలో కూడా మీరే ఇక్కడ చేశారా? అవును, పోయిన 2018లో బుర్రా వెంకటేశం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన ఆదేశం మీద 2018లో ప్రారంభం చేసాము. తర్వాత 19, 20 మళ్ళీ కోవిడ్ వలన ఆగిపోయినా మళ్ళీ 24 కూడా మళ్ళీ ప్రారంభం చేసాము. ఇక్కడ ఈ రిలేషన్స్ ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారు? ఇంతమందిని ఒక్కడ గ్యాదర్ చేయడం అనేది నాట్య జోకు. 6 కంట్రీస్ అంటున్నారు, 26 స్టేట్స్ అంటున్నారు, దాదాపు 16 కంట్రీస్ నుంచి కైట్స్ కోసం వచ్చారని చెప్తున్నారు. హౌ ఇది ఎట్లా మీకు సాధ్యమవుతుంది? ఈ హైదరాబాద్ లో నివసిస్తున్న మహిళలు వారి ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన ఒక స్వీట్స్ ఉంటాయి, ప్రతి రాష్ట్రానికి ఉంటాయి. ఆ స్వీట్స్ ని తయారు చేసి వాళ్ళు ఇక్కడ తీసుకువస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఒక ఆంధ్ర, ఒక బీహార్, ఒక అలాగా కలిసిమెలిసి వాళ్ళని సీటింగ్ అరేంజ్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వస్తే ఒక బీహార్ స్టాల్ ఒక చోట కనిపించవు, ఆంధ్ర స్టాల్ లేకపోతే బెంగాల్ స్టాల్ కనిపించవు. వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు, ఒకరి తర్వాత. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ప్రేమ పెంచుకోవాలి, వాళ్ళ మధ్యలో సత్సంబంధాలు పెరగాలనే ఉద్దేశం మీద నిజమైన కాస్మోపాలిటన్ నేచర్ చూపించాలి, నిజమైన హార్మనీ, నిజమైన పీస్ చూపించాలని చెప్పి మేము ఈ విధమైన ఇదిగా అరేంజ్ చేస్తున్నారు. ఈ 2 days లో మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేశారు? కొత్తగా ఇంకేమైనా చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందా మీ క్లిక్ నుంచి? ఇంకా ఇప్పుడు ప్రారంభమైన తర్వాత ఇక్కడ స్వీట్స్ కొనుక్కోవడానికి వచ్చిన వారిలో కూడా ప్రేరేపణ కలుగుతుంది. వాళ్ళకి ఇంతవరకు తెలియదు, వాళ్ళు కౌంటర్లో వచ్చి మేము కూడా దాన్ని పాల్గొందాం అనుకుంటున్నామని అంటున్నాము. అయితే దీనికి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఇది డైరెక్ట్ ఎంట్రీ కాదు, అంటే డైరెక్ట్ తీసుకుంటున్నాము. కానీ ప్రతి రాష్ట్రానికి చెందిన అసోసియేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ అసోసియేషన్ లో ప్రతి ఒక్కరు మెంబరు. ఈ అసోసియేషన్ ద్వారా మాకు లిస్టు వస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఉదాహరణకి బెంగాల్ నుంచి ఒక టీం వచ్చింది అనుకోండి, మేము అది బెంగాల్ టీము వాళ్ళకి అప్పు చెప్పి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొస్తుంటాము. ప్రత్యేకమైన రీతి ఏంటంటే ఇంట్లో తయారు చేసిన స్వీట్ ప్రొఫెషనల్స్, హౌస్ వైఫ్స్ వాళ్ళు ఇన్నాళ్ళ వరకు వాళ్ళ భర్తను వండించాము, పక్కన దగ్గర వాళ్ళు ఒక్క కోరిక మీద వాళ్ళు మంచిదని చెప్పాలి, దానికంటే ఎక్కువ ఏమి లేదు. వాళ్ళు తిన్న తర్వాత మంచి అని చెప్పాలి, అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడైతే వాళ్ళు బిజినెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళకు వచ్చే పైసా కంటే ముఖ్యము ఇది బాగుందండి మీ సీట్స్ అని చెప్పడం అనేది చాలా గొప్పది. 2017-18లో చేసిన కొన్ని మహిళలు వాళ్ళకి ఇన్నాళ్ళ వరకు తెలియలేని తలాందు వాళ్ళు అర్థం చేసుకుని మంచి బిజినెస్ వాళ్ళు కూడా అయిపోయినారు స్వీట్ రంగంలో. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆ పరిస్థితి. క్లిక్ అనేటువంటి సంస్థను ఇంకా పెంచుకోవాలి అనేటువంటి వ్యవస్థలో కూడా మేము ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా పెడతామని అంటున్నారు. ఇంకా దీనికి కూడా ఆలోచన చేస్తున్నామని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. సార్, క్లిక్ సంస్థలో ఎన్ని సంవత్సరాలుగా మీరు పనిచేస్తున్నారు? No, this is I belong to Bengal community. We call it Telangana Bengalis, settled here only, and this is the 4th year, and there is a good participation from all communities. I just want to add to what Mr. Libby was just now mentioning. See, it is why it is different, why it is unique is Sankranti sweets of all states. It is not available in any shops outside. So it's a homemakers, housewives,
they prepare it themselves, they come and sell it. So that is a uniqueness of this particular festival. And this was the brainchild of our Bura Venkatesham Garu, and we are taking it forward. And here you see about 300-350 participants are there. So about 900 to 1,000 varieties of items from various communities. I mean, it was the first time, it was an eye opener for us also when we are going to tasting Sindhi sweets or Punjabi sweets. Being a Bengali, it is something good experience for that. Of course, Andhra, Telangana, we have tasted many times. So this is the experience we want to give to people, kind of thing. And last time crowd was around 12 lakhs. This time definitely we are expecting by today evening it will cross 12 lakhs. You have seen yourself, yeah. From morning people started coming. Officially we are opening at 3 o'clock, but people have started coming. So there's a very, very good feeling for all communities, because this is a binding force, and sweet is a binding force all Indian communities, because sweet is common for all. వీఆర్ మేము తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ గారికి, కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. వాళ్ళ సహకారం లేకపోతే ఇది ఇట్లా జరిగేది కాదు. థ్యాంక్ యూ.